Hey, hi everyone. Welcome to MCA Roads. లాస్ట్ క్లాస్ వచ్చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పార్ట్ 1 చెప్పాను. ఈరోజు వచ్చేసి పార్ట్ 2 అంటే రోజు ఒక 5 క్వశ్చన్స్ చెప్తున్నాను. ఓకే ఓకే ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈరోజు మనం చెప్పాలనుకున్న టాపిక్స్ వచ్చేసి ఇదే వచ్చేసి ఏవేమంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 32-bit OS అండ్ 64-bit OS అండ్ నేమ్ ఫ్యూ విండోస్ సర్వర్ OS అండ్ ఇట్స్ ఎవాల్యుయేషన్. అలా ఇలా ఈ యొక్క 5 క్వశ్చన్స్ నుంచి ఈరోజు మనం చెప్పుకుంటాము. ఓకే ఓకే అందరు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అర్థం కాకపోయినా సరే నాకు ఇన్ఫార్మేట్ చేయండి, నేను చేస్తాను. ఓకే ఓకే ఇప్పుడు అయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 32-bit OS అండ్ 64-bit OS. వాడి యొక్క ఆన్సర్ వచ్చేసి 32-bit OS అండ్ 64-bit OS అంటే ఏంటి అనేది వచ్చేసి చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 32-bit OS అంటే అండ్ 64-bit OS. ఈ 32-bit OS ఏది ఎప్పుడు ఉన్నదంటే మనకి బిఫోర్, అంటే మన 2008 అంటే ముందు మనకి ఇప్పుడు సర్వర్ ఓఎస్ ఉన్నాయి కదా. నేను సర్వర్ ఓఎస్ మనకి ఏవే సర్వర్స్ ఉన్నాయంటే 2008, 2002 అండ్ 2008, తర్వాత 2012, 2012 R2, 2012, దెన్ తర్వాత వచ్చి 2016, 2019, 2022 ఇలా చాలా ఓఎస్ఎస్ అనేవి ఉన్నాయి. ఓకే 32-bit వచ్చేసి లెస్ డేటా స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్. ఓకే అంటే 32-bit పాత ఓఎస్ కాబట్టి ఇది వచ్చేసి పాతది, అంటే దీంట్లో తక్కువ స్టోరేజ్, అంటే ఎంత స్టోరేజ్ అంటే లెస్ డేటా స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్, అంటే ఇది తక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది వచ్చేసి 64-bit. 64-bit అంటే ఇప్పుడు మనం లేటెస్ట్ వర్షన్. ఓకే ఇప్పుడు మనకి లేటెస్ట్ మెయిన్లీ మనం ఎక్కువ యూజ్ చేసేది వచ్చేసి 64-bit, ఎందుకంటే దీంట్లో డేటా అనేది స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. అలానే హ్యాండ్ అంటే మన యొక్క స్టోరేజ్ అనేది నీట్గా స్టోర్ అయి ఉంటుంది హ్యాండ్. దానికోసం మనం 64-bit అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇట్ ఈస్ లెస్ రిలయబుల్ అండ్ మోర్ రిలయబుల్. ఓకే నెక్స్ట్ లెస్ సెక్యూర్, మోర్ సెక్యూర్, అంటే కొంచెం సెక్యూరిటీ పరంగా 32-bit అంటే 64-bit ఎక్కువ ఉంటుంది. రిలయబుల్ అంటే 32-bit అంటే 64-bit కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ కానీ అట్లాంటివన్నీ ఎక్కువ ఉంటుందని చెప్తున్నాం. లెస్ రిలయబుల్, మోర్ రిలయబుల్. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ ఈస్ లిమిటెడ్ ఆర్ లెస్, అంటే 32-bitలో మనం ఒకేసారి 3-4 యాప్స్ ఓపెన్ చేయడం కానీ 3-4 టాస్క్ కూడా చేయలేము. ఓకే అది ఇక్కడైతే 64-bit వచ్చేసి ఎన్నైనా సరే 2 కానీ 3 కానీ 4 కానీ అలా ఎన్నైనా సరే ఈజీగా మనము చేసేయచ్చు. దాన్నే చెప్తాము. ఓకే దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ 32-bit OS అండ్ 64-bit OS. ఓకే నేను మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే ఇందులో నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా మీకు ఏమన్నా క్లియర్ చెప్పాలంటే నేను చెప్పేస్తాను. ఓకే నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఫ్యూ విండోస్ సర్వర్ ఓఎస్ అండ్ ఇట్స్ ఎవాల్యుయేషన్ విత్ డిఫరెంట్ ఫ్లేవర్ ఓఎస్. అంటే మనకి నేను మీ క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను మీకు, అంటే మనకి ఏవే ఓఎస్ వర్షన్స్ ఉన్నాయి అంటే దానికి మనం ఏమేమి చెప్తామంటే ఇప్పుడు మనము డైలీ ఇప్పుడు రియల్ టైంలో వచ్చేటప్పుడు మనం ఏవే సర్వర్స్ యూజ్ చేస్తామంటే రియల్ టైంలో ఏమేమి చెప్తాము, 2016, 2019 అండ్ 2022. దీస్ ఆర్ ద సర్వర్స్ ఓఎస్. అంటే ఇవి మనం ఎక్కువ యూజ్ చేస్తాము అనేది మనము వాళ్ళు అడిగినప్పుడు చెప్పాలి. 2022 అనేది లేటెస్ట్ వర్షన్. సో అది ఇంకా మేము ఫుల్లీ డెవలప్ చేయలేదు. మెయిన్గా మేము యూజ్ చేసేది 2016, 2019 ఇలా చెప్పేస్తే అసలు లేదంటే 2012 R2 అని కూడా చెప్పొచ్చు. ఓకే 2012 R2, 2016, 2019 అవి కూడా చెప్పితే సరిపోతుంది. ఓకే దీస్ ఆర్ ద మెయిన్ వాయిస్. ఓకే మనం మెయిన్ యూజ్ చేసేది ఇవే. ఓకే మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూశారు కదా, నేమ్ ఫ్యూ విండోస్ సర్వర్ ఓఎస్ అండ్ ఇట్స్ ఎవాల్యుయేషన్ విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్. అంటే ఇవే ఏవే సర్వర్ ఓఎస్ అంటే 2012 R2, 2016, 2019, 2022 ఎక్కడ చెప్పేస్తే సరిపోతుంది ఇంటర్వ్యూ. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్క్ టైప్స్ అండ్ రేడ్ కాన్ఫిగరేషన్. అంటే డిస్క్ టైప్స్ ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క రేడ్ కాన్ఫిగరేషన్ ఏంటి అనేది అడుగుతున్నారు. ఓకే ఓకే చూడండి, రేడ్ స్టాండ్స్ ఫర్ రిడన్డెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్. అంటే రేడ్ ఫుల్ ఫామ్ ఏంటంటే రిడన్డెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్. అంటే రేడ్ అనేది ఏం లేదు, ఒక డేటాని ఎలా స్ప్లిట్ చేయాలి, ఎలా పెట్టాలి అనేది మొత్తము ఈ యొక్క రేడ్ కాన్ఫిగరేషన్లో మీకు చెప్తాము. అంటే ఇవి వచ్చేసి ఫైవ్ టైప్స్ ఉంటుంది. రేడ్ అనేది 5 టైప్స్ ఉంటాయి. రైట్ 0, 1, 5, 6,
10 అంటే ఫస్ట్ రైట్ జీరో అంటే రైట్ జీరో అంటే ఇది ఏం చూపిస్తుంది అంటే దీంట్లో స్ట్రిప్పింగ్ దీన్ని రేట్ జీరోని ఏమంటారంటే స్ట్రిప్పింగ్ అన్నట్టు అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే డేటా స్ప్లిటర్తో ఒకటి మనం ఎంటర్ చేసే డేటాని మల్టిపుల్ డిస్క్లో స్టోర్ చేసుకుంటుంది ఓకే ఆ తర్వాత ఇట్ ఇంప్రూవ్స్ నో రిడెండెన్సీ అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బట్ రిడెండెన్సీ అనేది ఉండదు రిడెండెన్సీ ఏంటంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు పోయినప్పుడు దాన్ని మనం ఏం చేయలేము డేటా అనేది లాస్ట్ అవుతుంది అది చెప్తున్నా చూడండి ఇఫ్ వన్ డిస్క్ ఫెయిల్స్ ఆల్ ద డేటా ఈస్ లాస్ట్ అంటే ఇక్కడ సపోజ్ మన టోటల్ 10 డిస్క్లు ఉన్నాయనుకోండి సపోజ్ 10 ఎందుకు ఒక 3 డిస్క్ ఉన్నాయి ఏబిసి అనేవి ఉన్నాయి ఏబిలో కొంచెం డేటా బిలో కొంచెం డేటా సిలో కొంచెం డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది అలా స్టోర్ చేసుకున్నప్పుడు ఏదైనా సరే ఒక సపోజ్ బి అనేది ఫెయిల్ అయిపోయింది డిస్క్ ఆ డిస్క్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఏలో ఉన్నది బి అండ్ సి దీంట్లో డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది కదా అంటే ఇక్కడ కొంచెం ఉంటుంది ఇక్కడ కొంచెం ఉంటుంది ఇక్కడ కొంచెం సపోజ్ బి ఫెయిల్ అయింది అనుకోండి దాంట్లో ఉన్నంత డేటా మొత్తం వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయినప్పుడు లాస్ట్ అయిపోతుంది అలా లాస్ట్ అయిపోయి అయిపోతుందంటే మనకి ఏఐసి పర్ఫామ్ కావడానికి సంబంధించిన డేటా కూడా దాంట్లో కొంచెం ఉంటుంది సో దానివల్ల డిస్క్ అనేది ఫెయిల్ అయిపోయినప్పుడు డేటా అనేది లాస్ట్ అవుతుంది దీన్నే మనం రేట్ జీరో అని అంటాం దీన్ని స్ట్రిప్పింగ్ ఏమంటారంటే స్ట్రిప్పింగ్ ఓకే ఇది ఓకే మీరంతా నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకోండి ఓకే మీ యొక్క నోట్బుక్లో మీరు ఈజీగా అర్థమవుతుంది తర్వాత చదువుకోవాలన్నా లేదంటే ఇంటర్వ్యూ అడిగినా సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఇంతకు మించి పెద్ద క్వశ్చన్స్ అయితే ఏం అడగరు ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు ఇంట్లో కామెంట్ చేసి నేను ఇంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే నెక్స్ట్ రైడ్ వన్ వచ్చేసి మిర్రర్ ఇన్ అంటే తెలుసు కదా అందరికి అద్దంలో చూసినట్టు అంటే మనం ఇక్కడ ఏం చూస్తామో అలా అంటే ఇక్కడ ఏమవుతుందంటే డేటా అనేది ఒక డిస్క్ నుంచి ఇంకో డిస్క్ మొత్తం కాపీ అవుతుంది దాన్ని అంటారు డేటా ఈజ్ డూప్లికేటెడ్ ఇంటూ 2 ఆర్ మోర్ డిస్క్ అంటే ఒక దాంట్లో ఉన్న డేటా మొత్తం ఇంకో దాంట్లో కాపీ అవుతుంది అలా కాపీ అవడం వల్ల ఏమవుతుందంటే ఒక డిస్క్ అనేది పోయినా సరే ఇంకో డిస్క్లో స్టోరేజ్ అనేది మొత్తం లాస్ అవుతుంది దాంట్లో స్టోర్ అయ్యి ఉంటుంది దానివల్ల మనకి అనేది డేటా అనేది లాస్ట్ రాకుండా ఉంటుంది దాన్ని రైడ్ వన్ అంటారు దాన్ని ఏమంటారు అంటే మిర్రరింగ్ అదే చూడండి డేటా ఈస్ డూప్లికేటెడ్ ఇన్ 2 ఆర్ మోర్ డిస్క్ ప్రొవైడ్ రిడన్డెన్సీ ఇది రిడన్డెన్సీ ప్రొవైడ్ చేస్తుంది దీంట్లో రిడన్డెన్సీ ప్రొవైడ్ చేయడం అంటే డేటా లాస్ట్ అవుతుంది ఇక్కడ డేటా అనేది సేవ్ అవుతుంది ఓకే ఇఫ్ వన్ డిస్క్ ఫెయిల్స్ డేటా ఈస్ అవైలబుల్ ఇన్ అదర్ డిస్క్ ఓకే అర్థమైంది కదా నెక్స్ట్ రేడ్ ఫైవ్ అంటే స్ట్రిప్పింగ్ విత్ ప్యారిటీ స్ట్రిప్పింగ్ అంటే డేటా అది రిడన్స్ రేడ్ జీరో విత్ ప్యారిటీ అంటే ఏం లేదు విత్ ఎక్స్ట్రా నెట్ ఓకే ఇక్కడ ఏమైపోతుందంటే డేటా అనేది మల్టిపుల్ డిస్క్లో అనేది స్టోర్ అయిపోతుంది బట్ ఏమవుతుందంటే ఇక్కడ సపోజ్ ఏబిసి అని డి అని ఉన్నాయనుకోండి ఏ ఫెయిల్యూర్ అయినప్పుడు బిసిడిలో డేటా అనేది స్టోర్ అయిపోతుంది సపోజ్ బి రాని సి రాని డి రాని కంపల్సరీ ఏదో దాంట్లో ఒక డేటా అనేది ఒక డిస్క్ అనేది ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి అప్పుడు డేటా అనేది లాస్ అయిపోతుంది దాన్ని రేడ్ బై స్ట్రిప్పింగ్ విత్ ప్యారిటీ అని అంటారు ఓకే డేటా అండ్ పార్సల్ ఇన్ఫర్మేషన్ ఈస్ స్ట్రిప్డ్ అక్రాస్ 3 ఆర్ మోర్ డిస్క్ అంటే ఇక్కడ అట్లీస్ట్ 3 డిస్క్ ఉండాలి ఓకే 2 డిస్క్ ఉంటే మనం వర్క్ అవ్వదు రేడ్ ఫైవ్ ఉండాలంటే మినిమం 3 డిస్క్ ఆర్ దాంట్లో ఎక్కువ డిస్క్స్ అన్న ఉండాలి ఓకే అర్థమైంది కదా అంటే ఒక డిస్క్లో నెక్స్ట్ క్యాన్ టాలరేట్ సింగిల్ డిస్క్ ఫెయిల్ అంటే ఒక డిస్క్ ఫెయిల్ అయినా సరే టాలరేట్ చేస్తుంది మోర్ దెన్ వన్ డిస్క్ అనేది ఫెయిల్ అయిపోయింది అనుకో అప్పుడు డేటా అనేది లాస్ అయిపోతుంది దాన్ని స్ట్రిప్పింగ్ విత్ ప్యారిటీ అని అంటారు ఓకే నెక్స్ట్ వచ్చేసి సిక్స్ స్ట్రిప్పింగ్ విత్ డబుల్ ప్యారిటీ అంటే ఇక్కడ సింగిల్ ప్యారిటీ అనుకోండి ఇది డబుల్ అంటే ఇంకోటి ఉండేది సేమ్ 5 మాదిరే బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇంకో డిస్క్ అనేది యాడ్ అయిపోతుంది అంటే ఇక్కడ 2 డిస్క్ ఫెయిల్యూర్స్ అనేది టాలరేట్ చేయగలదు అంటే దీనికి అట్లీస్ట్ 4 డిస్క్ ఉండాలి పర్ఫామ్ చేయడం అదే అని చెప్తున్నారు similar to red wave but with additional parity information can tolerate 2 disk failures ఓకే 2 డిస్క్ ఫెయిల్యూర్స్ అంటే 2 డిస్క్ ఫెయిల్ అయినా సరే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ అవుతుంది మోర్ దెన్ 2 డిస్క్ అనేది ఫెయిల్ అయిపోయినాయంటే ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అయిపోతుంది కానీ టాలరేటెడ్ 2 డిస్క్ ఫెయిల్యూర్ రిక్వైర్ అట్లీస్ట్ 4 డిస్క్ అంటే మినిమం 4 డిస్క్ అనేది ఉంటేనే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనం స్టోర్ చేయగలం ఓకే మోర్ దెన్ లెస్ దెన్ 4 ఉంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేయలేము ఇక్కడ రేట్ షీట్స్ అనేది పర్ఫామ్ అవ్వదు ఓకే నెక్స్ట్ రైట్ టెన్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ రైట్ జీరో అండ్ వన్ అంటే ఇక్కడ ఏముందంటే ఇన్ఫర్మేషన్ అనేది మిర్రరింగ్ అండ్ స్ట్రిప్పింగ్ రెండు విధాలుగా అవుతుంది అంటే ఒక దాంట్లో ఉండే డిస్క్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంకో దాంట్లో స్టోర్ అయిపోతుంది అలానే ఉండే ఐ మీన్
ఇప్పుడు ఏదైనా డిస్ప్లేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లిస్ట్లో ఉంటుంది. దాన్ని RAID 10 అంటాం. అంటే కంబైన్స్ RAID 1 and 0 ప్రొవైడ్స్ హై పర్ఫార్మెన్స్ అండ్ రిడెండెన్సీ. పర్ఫార్మెన్స్ అనేది చాలా హైగా ఉంటుంది ఏ దాంట్లో అంటే RAID 10 లో. ఓకే, రిక్వైర్ అట్లీస్ట్ 4 అంటే ఒక 4 రిజిస్టర్ మినిమం ఎందుకు ఉండాలంటే మనం ఇక్కడ ప్యారిటీ అనేది స్కిప్పింగ్ చేస్తాం కదా, స్కిప్పింగ్ చేసినప్పుడు ఎన్ని ఉండాలి, మ్యాక్సిమం అట్లీస్ట్ 4 ఉండాలి. సో ఇక్కడ కూడా అంతే, రిక్వైర్ అట్లీస్ట్ 4 టెస్ట్. అంటే టెస్ట్ ఉన్నప్పుడు మనం డేటా అనేది బాగా స్టోర్ చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుందని చెప్తున్నారు. ఓకే, అంతే. దీస్ ఆర్ ద ఇవే అండి RAID కాన్ఫిగరేషన్స్ అంటే ఇవే. ఒకవేళ మన RAID అని ఏదైనా చెప్పిన క్వశ్చన్స్ మీద ఏదైనా వచ్చినా సరే ఈ 5 ఫస్ట్ ఏం చెప్పారంటే RAID ఫుల్ ఫామ్ చెప్పండి. దీంట్లో 0, 1, 2, 0, 1, 5, 6, 10 అని ఇలా 5 టైప్స్ ఉన్నాయి అని చెప్పండి. దాని తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేయమన్నారంటే మళ్ళీ తర్వాత RAID 0 అంటే ఏంటి, 1 అంటే ఏంటి అని మొత్తం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకే, చూడండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ప్లే అండ్ RAID కాన్ఫిగరేషన్ చెప్తే నేను చెప్పే విధానం మొత్తం నేను ఇప్పుడు మీరు పాయింట్స్ ఇచ్చాను కదా, ఆ పాయింట్స్ మొత్తం రాసేసి మీరు ఎక్స్ప్లెయిన్ మీరు అర్థం చేసుకుని చదివితే ఈజీ అర్థమైపోతుంది. ఓకే, ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ఫ్యూ డిఫరెంట్ నెట్వర్క్ పోర్ట్స్ అండ్ హౌ టు చెక్ ఇఫ్ దే ఆర్ ఓపెన్ ఆర్ నాట్. అంటే మన పోర్ట్స్ ఉన్నాయి కదా, అవి ఏవే పోర్ట్ నెంబర్స్ మీకు చెప్పాను ఆల్రెడీ నేను క్లాస్ చెప్పేటప్పుడు. అవే ఇప్పుడు చూడండి మన పోర్ట్ నెంబర్స్. ఓకే, DNS డొమైన్ నేమ్ సర్వర్ 53, LDAP వచ్చేసి 389, LDAP సెక్యూర్ వచ్చేసి 636, రిమోట్ ప్రొసీజర్ కాల్ 135, రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ 338, Kerberos 88, గ్లోబల్ ట్రాటలర్ 3268, గ్లోబల్ ట్రాటలర్ సెక్యూర్ వచ్చేసి 3269, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ వచ్చేసి 25, షార్ట్ మెసేజ్ బ్లాక్ వచ్చేసి 445, విండోస్ సర్వర్ అప్డేట్ సర్వీస్ వచ్చేసి 8530 అండ్ 8531, హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ 80 అండ్ ఫర్ సెక్యూర్ వచ్చేసి 443 ఆర్ 443 అనొచ్చు. నెక్స్ట్ DHCP సర్వర్ వచ్చేసి 67 అండ్ క్లయింట్ వచ్చేసి 68. దీస్ ఆర్ ద ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఇంటర్వ్యూ అవుతాను కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే దీని మీద ఉంటుంది. సో అందరూ బాగా నీట్గా నేర్చుకోండి పోర్ట్ నెంబర్స్. మొత్తం కలిసి ఇవే పోర్ట్ నెంబర్స్ ఉండేది. ఓకే, మీ కళ్ళు నిద్రలో లేపడినా సరే పోర్ట్ నెంబర్ చెప్పే విధంగా మీరు ఉండాలి. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఈ క్వశ్చన్ ఒకవేళ మనము ఇప్పుడు కమాండ్ లైన్లో మనం పోర్ట్ నెంబర్ చెక్ చేయాలంటే ఎలా చేయాలంటే నెట్ స్టార్ట్ -AF అనే యూజ్ చేసి ఈ యొక్క కమాండ్ యూజ్ చేసి మనము చెప్పవచ్చు. ఓకే, నెట్ స్టార్ట్ -AF ఈ యొక్క కమాండ్ యూజ్ చేసి మనం ఏవైనా పోర్ట్ నెంబర్స్ ఓపెన్లో ఉన్నాయా క్లోజ్లో ఉన్నాయా అని మీన్ పోర్ట్ నెంబర్స్ ఓపెన్ ఏవేవి ఉన్నాయో చూపించేది అంటే నెట్ స్టార్ట్ -AF ఈ యొక్క కమాండ్ యూజ్ చేసి మనం చెక్ చేయొచ్చు. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ డొమైన్ కంట్రోలర్ అండ్ బ్యాకప్ డొమైన్ కంట్రోలర్, హౌ డు వి ఐడెంటిఫై ఇట్. అంటే ప్రైమరీ డొమైన్ కంట్రోలర్ అంటే ఏంటి, బ్యాకప్ డొమైన్ కంట్రోలర్ అంటే వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఇదేం పెద్ద తప్పేం లేదు, మీకు ఆల్రెడీ నేను చెప్పేప్పుడు చెప్పాను. ఓకే, నా క్లాసెస్ వినే వాళ్ళకైతే మొత్తం నీకు తెలిసిపోయి ఉంటుంది. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అంత ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, ఓకే, ఇప్పుడు చెప్తా చూడండి. ఫీల్డ్ ఆన్సర్ వచ్చేసి PDC. అంటే PDC అనేది ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ PDC అంటారు. PDC ఇది ప్రైమరీ డొమైన్ కంట్రోలర్, BDC అంటే బ్యాకప్ డొమైన్ కంట్రోలర్. ఓకే, దీని నుంచి మీకు చెప్తాను. నీట్గా ఒక ఫైల్ తీసుకొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, PDC నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి BDC అంత అవసరం లేదు, జస్ట్ టాపిక్ ప్రకారం చెప్పేస్తాను. నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను నీట్గా మొత్తం టాపిక్ ఏంటి అనేది. ఇప్పుడు జస్ట్ ఇంటర్వ్యూ ప్రకారం చెప్తాను. ఓకే, PDC authenticates users. Okay, PDC authenticates, it is the first DC అంటే తెలుసు డొమైన్ కంట్రోలర్ ఇన్ ది ఫారెస్ట్. ఓకే, ఇది PDC అథెంటికేట్ యూసర్స్, ఇట్ ఈస్ ద ఫస్ట్ DC ఇన్ ద ఫారెస్ట్. అంటే PDC అనేది ఏం చేస్తుంది అంటే దాంట్లో PDCలో ఉన్నటువంటి యూసర్స్ అందరినీ అథెంటికేట్ అంటే ఉన్న నిజమా కాదా ఉండేది అనేది చెక్ చేస్తూ ఉంటుంది. ఓకే, యూసర్స్ ఎవరెవరైతే లాగిన్ అయినారో వాళ్ళకి యొక్క యూసర్ ఇన్ఫర్మేషన్, పాస్వర్డ్ అవన్నీ కరెక్ట్ ఇస్తున్నారా లేదా అవన్నీ PDC అనేది చెక్ చేస్తుంటుంది.
మనం ఒక ఫారెస్ట్, ఇది ఫస్ట్ డొమైన్ కంట్రోలర్, మనం ఏదైతే ఫారెస్ట్ చేస్తామో దాన్ని ప్రైమరీ డొమైన్ కంట్రోలర్ అని అంటాం. ఓకే, ఈ మాట చెప్పేస్తే సరిపోతుంది ఇంటర్వ్యూ. పీడీసీ అథెంటికేట్ యూసర్, ఇట్ ఈస్ ద ఫస్ట్ డీసీ. ఓకే, బీడీసీకి ఏం చెప్తారంటే బ్యాకప్ డొమైన్. బీడీసీ యాక్ట్స్ యాజ్ ఏ స్టాండ్ బై వన్ టు బీడీసీ. అంటే అర్థమైంది కదా, ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయిపోతుందో అప్పుడు బీడీసీ అనేది పర్ఫార్మ్ చేస్తుంది. అంటే దాని స్టాండ్ బైలో అనేది ఉంటుంది, దాన్ని బీటీసీ అంటారు, బ్యాకప్ డొమైన్ కంట్రోలర్. బ్యాకప్ అంటే మీ దాంట్లోనే పేరు ఉంది. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ మనము ఇప్పుడు ఒక సర్వర్ యూజ్ చేస్తాం, ఒక డొమైన్ కంట్రోలర్ మనం యూజ్ చేస్తున్నాం, అది పీడీసీ లేదంటే బీటీసీ అనేది ఎలా కనుక్కుంటాం అంటే దాని యొక్క కమాండ్ వచ్చేసి నెట్ అకౌంట్స్, నెట్ స్పేస్ అకౌంట్స్ టైప్ చేసినారనుకో ఈ మీ అది పీడీసీ లేదంటే ఏడీసీ, బీడీసీ అనేది మీకు చూపిస్తుంది. ఓకే, ఓకే, అందరు అర్థమైంది కదా. ఓకే, చూడండి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ అండ్ డొమైన్ కంట్రోలర్ చెప్పాను. దీనికి డిఫరెన్స్ ఏంటి, హౌ డూ యూ ఐడెంటిఫై, ఎలా ఐడెంటిఫై చేస్తే నెట్ అకౌంట్స్ బై యూసింగ్ ద కమాండ్ నెట్ అకౌంట్స్ వీట్ అని ఐడెంటిఫై. ఓకే, ఓకే, అందరు అర్థమైంది కదా. 1 2 3 4 5 క్వశ్చన్స్ చెప్పాను ఈరోజు. మీకు ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు చెప్పండి, లేదా మీరు అడిషనల్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా సరే నాకు కామెంట్లో పిన్ చేయండి, నేను మీకు ఆన్సర్స్ అనేది మొత్తం చెప్తాను. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే, ఓకే దెన్, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ మెన్షన్ చేయండి. ఓకే, మీరు ఇంట్లో నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చేటుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఎవరివన్, ఓకే ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.